ఇటు లోక్సభ ఎన్నికలపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలో మెజారిటీ పార్లమెంటు స్థానాలు గెలిపే లక్ష్యంగా ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ నుంచి లోక్సభ బరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలుస్తారని, సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారంటూ బీజేపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో మోదీ పోటీ చేస్తే రాష్ట్రమంతా ప్రభావం ఉంటుందని కమలం పార్టీ భావిస్తుంది. ఇక మోదీ ఇక్కడ పోటీ చేయడానికి వస్తే తమ స్థానం వదులుకోవడానికి పలువురు బీజేపీ నాయకులు సిద్ధమంటున్నారు. రైట్, పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అధినాయకత్వం ఫోకస్ చేసింది. ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పోటీ చేస్తున్న ఒక ప్రచారం జరుగుతుంది. ఇదే విషయం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మొత్తానికి మరొక 3 నెలల్లోనే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి దేశవ్యాప్తంగా. ఈ నేపథ్యంలోనే దక్షిణాది మీద బీజేపీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. గతంలో కంటే ఈసారి దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో, అదేవిధంగా తమిళనాడు, ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణ మీద కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 8 స్థానాలు గెలిచింది, సుమారు 14% ఓట్లను. సో ఈ నేపథ్యంలోనే గతంలో కూడా 4 పార్లమెంట్ స్థానాన్ని గెలిచిన బీజేపీ ఈసారి రెచ్చింపు స్థానాలు కనీసం 8 నుంచి 10 స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేస్తారంటూ కూడా పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ కూడా పార్టీలో కొంతమంది చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనుక తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడుతుంది. తద్వారా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకునేదానికి అవకాశం ఉంటుంది అనేది పార్టీలో ఒక చర్చ జరిగింది. ఇందులో భాగంగానే ఆయన కోసం, ప్రధానమంత్రి కోసం తమ స్థానాలను త్యాగం చేస్తామంటూ కూడా పలువురు నాయకులు ఇప్పటికే ముందుకు వచ్చిన పరిస్థితి. గతంలో మహబూబ్ నగర్ నుంచి ప్రధానమంత్రి మోడీ పోటీ చేస్తారంటూ కూడా ఒక చర్చ జరిగిన సందర్భంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్వయంగా ముందుకు వచ్చి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ప్రధానమంత్రి కనుక తెలంగాణ నుంచి పోటీ చేస్తే మహబూబ్ నగర్ తాను సిద్ధంగా ఉన్నారు, మహబూబ్ నగర్ నుంచి ప్రధానమంత్రి మోడీ పోటీ చేయాలంటూ కూడా ఆయన స్వాగతించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేస్తారంటూ కూడా ఒక చర్చ జరిగింది. ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కేంద్ర మంత్రిలో ఉన్న కిషన్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. మొన్న జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే కొంత చర్చ అయితే జరుగుతుంది. ఏది అయినప్పటికీ కూడా దక్షిణాది మీద సీరియస్ గా ఫోకస్ పెట్టిన జాతీయ నాయకత్వం ప్రధానమంత్రి కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, లేదంటే అమిత్ షా లాంటి నాయకులు స్వయంగా ఇక్కడి నుంచి రంగంలోకి దిగితే బాగుంటుందంటూ కూడా బయట బీజేపీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏది అయినప్పటికీ కూడా దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ లోక్సభ స్థానాలు గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందుకు